టాలీవుడ్ సీనియర్ హీరోలు అంటే మన ముందు తరం హీరోల్లో అత్యధిక శాతం సూపర్ హిట్స్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్, ఫ్యాక్షన్, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ, మాస్ ఇలా టాలీవుడ్లో ఎన్ని జానర్స్ ఉన్నాయో అన్ని జానర్స్లో సూపర్ హిట్స్ కొట్టిన ఏకైక హీరో ఆయన. ఒక్క పౌరాణికం మరియు జానపదం వైపు పోలేదు అంతే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకటేష్ ఏర్పాటు చేసుకున్న బ్రాండ్ ఇమేజ్ సాధారణమైనది కాదు. ఎవరికైనా ఫ్యామిలీ ఆడియన్స్లో ఫాలోయింగ్ వస్తే వెంకటేష్తో పోల్చి చూసుకుంటారు. ఆ స్థాయి బెంచ్ మార్క్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అంతేకాదు నేటి తరం హీరోలు అయినా నిన్నటి తరం హీరోలు అయినా వెంకటేష్తో కలిసి సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వెంకటేష్ అందరితో ఎంతో స్నేహంగా ఉంటాడు కాబట్టి. కానీ ఒక్క హీరో మాత్రం వెంకటేష్తో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదట. ఆ హీరో మరెవరో కాదు, అక్కినేని నాగార్జున. వరుసకు వీళ్ళిద్దరూ బావా బామర్దులు అవుతారు. ఎందుకంటే వెంకటేష్ సోదరి లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. అయితే కొన్ని కారణాల చేత నాగార్జున లక్ష్మికి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటి నుండి వెంకటేష్ మరియు నాగార్జున మధ్య మాటలు లేవు. మధ్యలో వీళ్ళిద్దరూ కలిసి 3 మల్టీ స్టారర్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చిందట. నాగార్జున మరియు సుమంత్ కాంబినేషన్లో వచ్చిన స్నేహం అంటే ఇదేరా చిత్రం ముందుగా వెంకటేష్ మరియు నాగార్జున చేయాల్సి ఉంది. వెంకటేష్ నటించడానికి సిద్ధంగానే ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం ఇష్టం చూపలేదు. చివరికి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న తన కుటుంబ సభ్యుడు సుమన్తో కలిసి చేశాడు. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ హౌస్ఫుల్ చిత్రాన్ని నాగార్జున మరియు వెంకటేష్ కాంబినేషన్ లో చేయాలని పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ నాగార్జున ఇందుకు కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసే స్కోప్ చాలా ఉంది, కానీ చెయ్యరు. సీనియర్ హీరోల్లో ఒకే రేంజ్ మార్కెట్ ఉన్న ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. స్టార్ హీరో రేంజ్ వసూళ్లు వస్తాయి. వీళ్ళిద్దరిని కలిపే డైరెక్టర్ వస్తాడో రాడో చూడాలి.